హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుంటున్నానండి. నేను యూట్యూబ్లో పెట్టడానికి ట్రై చేశాను కానీ చాలాసార్లు కుదరలేదు. సో ఈరోజు ఫిష్ కర్రీ చూపిస్తున్నాను. దానికోసం 1 kg ఫిష్ ముక్కలుగా కట్ చేయించుకొని క్లీన్ చేయించుకున్నాను. అది ఇంట్లో కూడా నేను ఒకసారి వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలండి. ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 2 స్పూన్స్ అంటే పెద్ద గరిటెతో ఒక 2 స్పూన్స్. ఇక్కడ ఫిష్ క్లీన్ చేసేసుకున్నాను కదా, దీనిలో నేను పసుపు అలాగే ఉప్పేసి కలిపేసి పక్కన పెడతాను. ఇలా చేస్తే ఏంటంటే నీచు వాసన అనేది రాదు. సో అందుకని పసుపు ఉప్పేసి కొంచెం కలిపేసి పక్కన పెట్టేయాలి. నాకైతే చాలా ఇష్టం అండి. మా మమ్మీ చేసేదైతే ఫిష్ కర్రీ చాలా ఇష్టము. చాలా సింపుల్గా చేసేస్తుంది, క్విక్గా రెడీ అయిపోయేలా చేస్తుంది. ఇప్పుడు తనలా కాలే కానీ ఇప్పుడు నా స్టైల్లో నేను చేస్తున్నాను. చూడండి, ఇలా కలిపేసుకున్నాను కదా. ఒకసారి ఇప్పుడు పైనుంచి ఇలా కలిపేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. దీనిలో కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలండి. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. నాకైతే చాలా బాగా నచ్చింది, ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది. నేను ఎప్పుడు చేసేదానికంటే ఈరోజే బాగా కుదిరింది అనేసి అనుకున్నాను. ఇప్పుడు ఒక 2 మిర్చి సన్నగా కట్ చేశాను, బారుగా కట్ చేశాను. అవి వేసేసుకోవాలి ఆయిల్లో. ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఇలాంటి వాటిలో చేస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే గెంటి పెట్టకూడదు కదా ఫిష్ కర్రీలో. తిప్పడానికి వీలుగా ఉండేలాగా ఇలాంటిదే పెట్టుకోవాలి. కడాయిలో పెట్టుకుంటారు కానీ అమ్మో నాకు భయం, అది వచ్చి మీద పడిద్దేమో కర్రీ అనేసి నేను కడాయిలో చెయ్యను. సో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను. అంటే నేను బాగా మెత్తగా చేసుకోకుండా కొంచెం ఉల్లిపాయలు కనిపించేలాగా వేసుకున్నాను. చూడండి, ఇది ఇప్పుడు ఈ ప్యాన్లో వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలి. మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టం అండి? ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేస్తున్నాను చూడండి, కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీనిలో నేను టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా అంతే అండి, బాగా పేస్ట్గా కాకుండా కొంచెం టమాటా ముక్కలు ఉండేలాగా నేను మిక్సీ పట్టేసుకున్నాను. అది కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు టమాటా ఉడికించుకోవాలండి. ఫాగే కనిపిస్తుంది, ఏమనుకోకండి. నేను అటువైపు పెడదాం అనుకుంటే అక్కడ వాటర్ టిన్ ఉంది, కుదరలేదు. సో ఇటువైపే పెట్టాను కెమెరా. ఇప్పుడు దీనిలో పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. ప్లీజ్ మీలో ఎంతమంది ఫిష్ కర్రీ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఇది కొంచెం పర్లేదు, ఉడికింది టమాటా అనేది. ఒకసారి కలిపేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు దీనిలో నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. చిన్న స్పూన్ అండి అది. నేను చిన్న స్పూన్తో 2.5 వేసుకున్నాను. మీరు వేసుకుంటే పెద్ద స్పూన్స్తో ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇదంతా వేసి కలిపేసుకున్నాను బాగా. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే ఫిష్ కర్రీ చాలా పర్ఫెక్ట్ కుదిరిద్దండి. నాకు ఈ మధ్య తెలిసింది.
అంటే నేను ఎక్కువ ఫిష్ కర్రీ చేయను మా ఇంట్లో, మా మావయ్య చేస్తారు. నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను అంతే. ఒక 5 టైమ్స్ చేసి ఉంటాను అంతే. నా పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కువ చేయలేదు. చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. కర్రీ అంతా ఈ మసాలాలోనే ఉంటుందండి టేస్ట్ అంతా. ఇప్పుడు దీనిలో ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ధనియాలు అలాగే వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను, ఆ పొడి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి, బయట నుంచి ఏం తెప్పించుకోను. అదంతా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. నాకు డిఫరెన్స్ తెలుస్తుంది, బయట వాటికి ఇంట్లో వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది పొడులకి. మసాలా పొడులు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది, బయట వాడికి అంత టేస్ట్ అనిపించదు. నాకేంటో మరి, నా ఫీలింగ్ అది. మరి మీకు ఎలా అనిపిస్తుందో మరి నాకైతే తెలీదు. ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసుకొని వాష్ చేసేసుకున్నాను, అది యాడ్ చేసుకోవాలి. నాకు ఎందుకో తెలియదండి, కొత్తిమీర వేస్తే అసలు చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవర్ వల్ల. నేను కొత్తిమీర కన్ఫామ్గా వేసుకుంటాను ఫిష్ కర్రీ అప్పుడు. మిగతా కర్రీలో వేసుకున్నా లేకపోయినా ఫిష్ కర్రీలో కన్ఫామ్గా వేస్తాను, మా మమ్మీ కూడా వేస్తారు. సో ఇలా ఉంది చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. చాలా బాగా కుదిరిందండి, అసలు చాలా బాగుంది కర్రీ మాత్రం. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను చింతపండు. ఇక నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి, ఆ వాటరే అంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా మరగాలి. నేను లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను అండి, హై ఫ్లేమ్లో పెట్టలేదు. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. సాల్ట్ సరిపోలేదు, నేను వేసుకుంటున్నాను ఒక 1/2 స్పూను. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. తర్వాత వేసుకున్న కలవనట్లు ఉంటుంది, సో ఇప్పుడే వేసుకోవాలండి. ఇదంతా బాగా మరిగిపోవాలి. చూసారు కదా ఎలా ఉందో, చూడండి ఎలా ఉందో కలర్, అసలు చాలా బాగుంది కదా. ఒకసారి నేను కలిపేసుకుంటున్నాను. మరుగుతుందండి ఇప్పుడిప్పుడే. ఈ టైంలోనే మీరు వేసుకోవాలంటే కారం అయినా సరిపోతుంది. కారం, సాల్ట్, ధనియాల పొడి వేసుకోవాలంటే ఈ టైంలోనే వేసుకొని బాగా మరిగించుకోండి, అప్పుడే బాగుంటుంది. తర్వాత ముక్కలు వేసాక సరిగా ఉండదు, టేస్ట్ అనేది కూడా బాగోదు. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఓపెన్ చేసి చూడండి ఎలా ఉందో. బాగా మరుగుతుంది కదా, ఇలా బాగా మరిగిపోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలిపేసుకున్నాం కదా, చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నేను ఫిష్ ముక్కలు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. మాకు ఫెర్రీ దగ్గరే కదండి, ఆ ఫెర్రీ దగ్గర అమ్ముతారు ఫిషెస్, అక్కడ లైవ్లోనే ఉంటాయి. ఆ ఫిషెస్ తీసుకొని కట్ చేయించుకొచ్చారు మా హస్బెండ్. స్విమ్మింగ్కి వెళ్తాడు తను, సో ఈరోజు మార్నింగ్ తీసుకొచ్చాడు స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు. అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుందండి, మీకు కూడా నచ్చిద్ది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఇలా సింపుల్గా అందరు చేసుకుంటారు, నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి. అసలు చూస్తుంటే నోరు ఊరుతుంది, అంత బాగుంది. ఇప్పుడు ఇంకా ముక్కలు అనేవి బాగా ఉడకాలి కదా. నేను మాత్రం
ఒకటి అబ్జర్వ్ చేయండి, లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అలాగే మూత అనేది అసలు నేను ఫిష్ కర్రీ మీద వేయలేదు. ఫిషెస్ వేసిన తర్వాత అంతకుముందు వేసాను కానీ చేప ముక్కలు వేసినప్పుడు నేను మూత అనేది వేయను. ఇలా క్లాత్తో ఒకసారి ఇలా తిప్పేసుకుంటున్నాను. గెంటి మాత్రం పెట్టకూడదు, ఇలా తిప్పాలి అంతే. అసలు మూత అనేది వేస్తే ముక్క అనేది బాగా మెత్తగా అయిపోయి కర్రీ అంతా స్ప్రెడ్ అయిపోద్ది. అసలు వేసుకోకూడదు మూత. ఇలా మూత లేకుండా పెట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. మూత వేసుకోవద్దు, ఇలానే ఉండాలి ఓపెన్గా అనేసి. ఇప్పుడు అంతా బాగా ఉడికిపోతుంది ముక్క అనేది. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ముక్క అనేది చిమిలిపోయిద్ది. సో ఇలా నేను లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను మూత వేయకోకుండా. స్టార్టింగ్లోనే ముక్క వేస్తే మెత్తగా అయిపోయి కర్రీ అంతా వేస్ట్ అయిపోద్దండి. అలా చేసుకోకూడదు, ఇలానే చేసుకోండి. లాస్ట్లో వేసుకోండి, బాగా మరిగిన తర్వాత పులుసు అనేది లాస్ట్లో ఫిష్ ముక్కస్ వేసుకుంటే కర్రీ బాగుంటుంది. ఇలా ఉడికిచ్చేసుకోవాలి. ముక్కలు చూడండి ఎలా ఉడుకుతున్నాయో. ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఒక 10 మినిట్స్ పట్టిందండి ఇదంతా ఉడకటానికి. అంతే అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెడీ అయిపోయినట్లేనండి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇంకా ఒక 1 మినిట్ అలా ఉంచేసి వదిలేస్తే చాలు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. కదుపుతున్నాను అంతే నేను, ఎలా ఉంటుందో అనేసి. అంతా ఉడికిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.